నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఇది మూడోసారి జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశం. అయితే కలెక్టర్ అంటే డాబు దర్పం కాదు, ప్రజలకు దగ్గరగా ఉండాలి అని చెప్తూనే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయో లేదో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకోవాలి అని కూడా ఆయన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒకే ఒకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించారు, అది కూడా ప్రజావేదిక కూల్చివేత కోసం. ఈ రోజు జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో చాలా కీలక సూచనలు కలెక్టర్లకు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఉందో దీనికి చంద్రబాబు గారు తెలుగు తల్లికి జలహారతి అని పేరు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ పూర్తవడానికి ఎంత వ్యయం అయ్యే అవకాశం ఉంది, అలాగే ఎంత టైం పట్టే అవకాశం ఉంది, ఆయన చిరకాల కళ అని చెప్పిన నేపథ్యంలో దీన్ని కంపల్సరీగా నెరవేర్చే అవకాశం ఉందా? ఇక ముఖ్యంగా కలెక్టర్లకు ఈరోజు ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏ విధంగా ఉంది, ఇలాంటి అంశాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్. మధు గారు, మీరు చెప్పండి. ఈరోజు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు చంద్రబాబు గారు. ఒక పక్క మంత్రులకు రేటింగ్ ఇస్తూనే మరో పక్క కలెక్టర్లకు కూడా 3 నెలలకు ఒకసారి ఆయన మీటింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్రం మీద ఎంత శ్రద్ధ పెట్టి ఆయన పరిపాలన చేస్తున్నారని ఇక్కడే అర్థమవుతుంది. అందులోనూ అధికారులు కూడా చాలా అలర్ట్గా ఉంటున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు కలెక్టర్లకు ఎలాంటి సూచనలు సలహాలు ఆయన ఇవ్వడం జరిగింది, మీరేం చెప్తారు? కలెక్టర్ల సదస్సు అనేది 3 నెలలకు ఒకసారి అంటే మనకి 4 సంవత్సరంలో 4 దఫాలు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యారు, నూతన ఆలోచన విధానాలను ఏ విధంగా షేర్ చేసుకోవటం, ఇంప్లిమెంటేషన్ చేయటం, అంటే కంపేర్ చేసుకుంటారు. ఒక డిస్టిక్ కలెక్టర్ ఇంకొక డిస్టిక్ కలెక్టరు ఎంతవరకు వచ్చారు అన్న విషయంలో అన్ని రంగాల్లో, ఎడ్యుకేషన్ రంగం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి, మెడికల్ రంగం అయితేనేమి, అన్ని రకాలుగా రాష్ట్రానికి సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఎంతవరకు రీచ్ అయ్యారు, ప్రభుత్వ ఆలోచనలకి షేర్ చేసుకుంటూ వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది కలెక్టర్లే. జిల్లా స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, సివిల్ సర్వెంట్గా ఆయన బాధ్యత. అది బాధ్యత విస్మరించినటువంటి కలెక్టర్లకి కొంచెం సురకలు అంటిస్తాడు. లేదు కొంచెం నిర్లిప్తతో ఉంటే వాళ్ళని కొంచెం చూసుకోవయ్యా, ప్రభుత్వ లక్ష్యాలకి, ప్రజలకి ఇచ్చినటువంటి లక్ష్యాలని చేరువ కావాలంటే మీరు కొంచెం గట్టిగా పనిచేయాలని చెప్పేది. ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఏంటంటే అల్టిమేట్గా మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే యాక్టివ్గా లేకపోతే ప్రభుత్వం ఆశలన్నీ నిరాశతగా పడతారనమాట. ఎగ్జిక్యూటివ్ బాడీ పనిచేయాలి. రైట్. గతంలో కలెక్టర్ల సమావేశం అంటే 3 months బ్యాక్ నిర్వహించినప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది, టెక్నాలజీని ఉపయోగించుకొని పనిచేయండి అని చెప్పి కలెక్టర్లకు. అండ్ ఇప్పుడు కూడా ఆయన ఉగాది నుంచి P4 విధానం ప్రారంభించాలని అనుకుంటున్నారు కాబట్టి దాని గురించి కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా ఈరోజు కలెక్టర్ల సమావేశం ఏ విధంగా జరిగింది, ఎలాంటి సూచనలు సలహాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారు, మీ అభిప్రాయం ఏంటండి? అంటే పరిపాలన ఎలా ఉండాలి, ఏది పరిపాలన ఎలా ఉండకూడదు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన, ఇప్పుడు చంద్రబాబు ఈ 10 నెలల పరిపాలన. తేడా ప్రజల్లో చర్చ ఏది, అప్పుడు ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏం జరిగాయి మనం అనుకున్నాం, ఏది ఒక కన్స్ట్రక్టివ్ కాన్ఫరెన్సెస్, అప్పుడు డిస్ట్రక్టివ్ కాన్ఫరెన్సెస్. ఆ కాన్ఫరెన్స్లు ఏంటి, డిస్ట్రక్షన్ కోసం. ఈ కాన్ఫరెన్సెస్ ఏంటి, కన్స్ట్రక్షన్ కోసం అన్నమాట. అంటే మనం నిర్మాణాత్మకమైన చర్యలు, ఏది ఇప్పుడు మీరు అన్నది ఏది, ఒకటి సంక్షేమం, P4 పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఇవాళ P3లో ప్రజలను కూడా భాగస్వాములు చేయటం. ఇదేంటి, ఇది కేవలం ప్రభుత్వ పనే కాదు, లేదు ఇది కేవలం ప్రైవేట్ వాళ్ళ పనే కాదనమాట. ప్రజలు దీనిలో భాగస్వాములు అయితేనే అంతిమ లక్ష్యం నెరవేరుతుంది. అంతిమ లబ్ధిదారులు ఎవరు, పేదలు అన్నమాట, ప్రజలు. అదే ఇవాళ ఏది పీపుల్ ఫస్ట్ అంటూ ఈ ప్రభుత్వం వెళుతున్న నేపథ్యం. 1 family 1 ఎంటర్ప్రెన్యూర్ అంటూ తీసుకుని ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలంటూ అటు వ్యవసాయం, ఇటు పరిశ్రమలు, మరోవైపు సేవా రంగం, వీటినన్నిటినీ కూడా అభివృద్ధి చేయడం కోసం ఒక లక్ష్యాలు నిర్దేశించుకొని పనిచేస్తున్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్, అదే విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేయటం,
దాంతోపాటుగా ఏంటి నియోజకవర్గాల్లో కూడా విజన్ 2047 175 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా మీ నియోజకవర్గంలో ఉన్న వనరులు ఏంటి, ప్రాజెక్టులు ఏంటి, అక్కడ ఏ ఏ పరిశ్రమలు తీసుకురావాలి, ఎవరికి ఎలాంటి ఉపాధి కల్పించాలి, వ్యవసాయానికి ఏం మేళ్ళు చేయాలి, సంక్షేమం ఎలా అందించాలి, అంటే 175 ఇండస్ట్రియల్ పార్కులు పెట్టాలని. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్. మనం చూసాం ఈ 9 నెలల్లోనే దగ్గర మరి 8 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు వచ్చాయి. అవన్నీ కనుక గ్రౌండ్ అయితే నీకు 5.5 లక్షల మందికి ఉపాధి ఏర్పడుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ జరిగిన అభివృద్ధిని సమీక్షించారు, జరగబోయేటటువంటి ఆ కార్యాచరణ ప్రణాళికని నిర్దేశించారు. వాళ్ళు ఏంటి, వీళ్ళే ఐఏఎస్లు ఐపీఎస్లు ఏంటి రథ చక్రాలు చేయాల్సింది వాళ్ళే పరిపాలన. అదంతా పొలిటికల్ గవర్నెన్స్. ఏది ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, లేకపోతే ఎమ్మెల్యేలు, వాళ్ళని ఏమంటాం పొలిటికల్ గవర్నెన్స్. వాళ్ళ సమస్యలు చెప్తారు, ప్రజలు కోరుకునేది వాళ్ళు చెప్తారు. చేయాల్సింది ఎవరు, కలెక్టర్లు, ఆ తర్వాత ఐపీఎస్లు అన్నమాట. దానిపైన ఇవాళ స్పష్టమైనటువంటి నిర్దేశం ఇచ్చారు. దాంట్లో కూడా మొట్టమొదటిది ఏంటి, తలసరి ఆదాయం ఇవాళ 30,000 పెరిగింది. ఈ 10 నెలల్లోనే 30,000 తలసరి ఆదాయం పెరిగిన నేపథ్యంలో గ్రోత్ రేటు కూడా దగ్గర 4% పెరిగింది. జగన్మోహన్ రెడ్డి దిగిపోయినప్పుడు గ్రోత్ రేటు, ఇప్పుడు ఈ 10 నెలల్లో వచ్చిన గ్రోత్ రేటు చూసినట్లయితే 1% గ్రోత్ రేట్ అంటే అర్థం 15,000 కోట్ల సంపద. అంటే సమాజంలో 15,000 కోట్ల సంపద. ఈ 10 నెలల్లోనే నీకు 60,000 కోట్ల సంపద సృష్టి జరిగినట్టు అన్నమాట. జిఎస్డిపి అంత పెరిగిన నేపథ్యంలో స్పష్టమైనటువంటి నిర్దేశం ఇచ్చారు. ఏది 2047 నాటికి తలసరి ఆదాయం 50 లక్షలకు చేరాలి. గ్రోత్ రేటు 15% రావాలి. ఇప్పుడు గ్రోత్ రేట్ ఎంత వచ్చింది, దగ్గర 13%కి చేరుకున్నారు. ఇంకా 2%కి రావటంతో పాటుగా అదే గ్రోత్ రేటు 5 ఏళ్ళు కంటిన్యూ అవ్వాలి. ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేటు సాధిస్తూ అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలంటే నీకు 2.4 ట్రిలియన్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మారాలని. అంటే ఇవాళ నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చారు. ఏంటి, ఈ పేదరిక నిర్మూలన కోసం ఎలా ఆర్థిక అసమానతల్ని తొలగించాలి. అదే P4 కూడా వీళ్ళు తీసుకున్నది. ఏది, ఇవాళ సంపన్నులు కొంతమంది పేదలకి సహాయం పడాలి, ఆర్థికంగా, ఉపాధి పరంగా, అన్ని విధాల అన్నమాట. ఎవరైతే సహాయం చేయడానికి ముందుకొచ్చారో వాళ్ళని మార్గదర్శులని, ఈ సహాయం పొందే కుటుంబాలని, అది గోల్డెన్ ఫ్యామిలీస్, బంగారు కుటుంబాలని, ఒక 20 లక్షల కుటుంబాలు ఏమో పెట్టుకున్నారు టార్గెట్ ఈ P4లో. దీనికి సంక్షేమ పథకాలకు అసలు సంబంధమే లేదు. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని బిగిన్ చేసింది, P4 తెచ్చారు అంటే మీకు వెల్ఫేర్ ఎత్తేస్తారని పుకార్లు పుట్టిస్తున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ వేరు, ఇది వేరు అన్నమాట. మనం చూసాం సంక్షేమం కూడా పెద్ద ఎత్తున ఈ 9 నెలల్లోనే మనం ఏది పెన్షన్లు పెంచేశారు. నీకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశారు. నీకు 3,000 రూపాయలు దివ్యాంగుల పెన్షన్ 6,000 చేశారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. పెద్ద ఎత్తున మనం రేపొద్దున తల్లికి వందనం ఇస్తున్నారంట. ఏది, స్కూల్స్ బిగిన్ అయ్యే లోపు తల్లికి వందనం ఇవ్వాలని. మెగా డిఎస్సి కూడా రేపు ఏప్రిల్లోనే నోటిఫికేషన్ ఇచ్చేసి స్కూల్స్ బిగిన్ అయ్యేటప్పటికి ఉపాధ్యాయులంతా కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకుని చేరిపోవాలని. అన్నదాత సుఖీభవ రైతులకి ఏంటది, అది కూడా నీకు 3 దశల్లో కేంద్రం వేస్తున్న అమౌంట్తో పాటు వీళ్ళ అమౌంట్ కూడా ఇచ్చేసేయటం. మత్స్యకారులకు కూడా ఇప్పుడు ఈ వేట ఈ లేని సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం అది కూడా ఇప్పుడు ఇచ్చేసేయమని, ఏప్రిల్లోనే 20,000 రూపాయలు ఫిషర్మెన్కి ఇచ్చేయమని ఈరోజు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అటు వెల్ఫేర్ ఇటు డెవలప్మెంట్ ఇవాళ 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం వెళుతోంది. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏంటి, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇక్కడ నీకు ఇరిగేషన్ ఇక్కడ మనం చూసాం. ఇక్కడ గోదావరి కృష్ణ వస్తేనేమో విపరీతంగా ఫ్లడ్ వస్తుంది, వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ 10 నెలల్లోనే 5,000 టీఎంసీలు వృధాగా కలిసిపోయాయి సముద్రంలో. అటు గోదావరి కానీ ఇక్కడ కృష్ణ కానీ 5,000 టీఎంసీలు ఎవరు వాడుకున్నట్టు. అంటే దిగువ రాష్ట్రంగా
ఏది లోయర్ రైపేరియన్ స్టేట్గా ఇవాళ మిగులు జలాలపైన హక్కు మనదే. ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎప్పుడో మనకిచ్చినటువంటి హక్కు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఇచ్చే హక్కు కాదు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకునే హక్కు దిగువ రాష్ట్రంగా మనకుంటుందన్నమాట. ఇది దేవుడిచ్చిన వరం. ఇది ఎవరు ప్రభుత్వాలు ఇచ్చే వరం కాదనమాట. ప్రకృతి ఇచ్చిన వరం. పోతోంది నీరు సముద్రంలోకి, అంటే సముద్రంలోకి బానిస్తారా? మరి తెలంగాణ అభ్యంతరం చెప్తుంది సార్. వాళ్ళు వాడుకొని మిగిలిన జలాలే కదా. అదే తప్పు. ఏది ఇప్పుడు వాళ్ళు పోలవరం అక్కడ మనం చూసాం, ఏది కాళేశ్వరం కట్టుకున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కేసీఆర్ కట్టినప్పుడు ఎవరన్నా అడ్డుకున్నారా? ఎవరన్నా అభ్యంతరం చెప్పారా? ఇప్పుడు కాళేశ్వరం అక్కడ దెబ్బతినొచ్చు, ఇంకా కట్టుకోండి మీరు కావాల్సిన ప్రాజెక్టులు. ఎందుకంటే గోదావరిలో సంవత్సరం 2,000 టీఎంసీలు వేస్ట్ అవుతారు. ఇప్పుడు అందుకే ఇది తీసుకున్నది ఏది బనకచెర్ల పోలవరం. ఇవాళ ఈ ప్రాజెక్టు ఇది గేమ్ చేంజర్ అనమాట. ఇదేంటి నదుల అనుసంధానంలో ఇవాళ ఇది అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్, అతిపెద్ద ఇరిగేషన్ ఇన్ఫ్రా ప్రాజెక్టుగా ఇవాళ బనకచెర్ల పోలవరం అనేది ఒక రికార్డు. దీనికి కూడా కేంద్రం నుంచి నిధులు అడుగుతున్నాం. దగ్గర 80,000 కోట్లతో ఏమో మనకి ఇది వర్కౌట్ అవుతుంది. ఏది ఈ గోదావరి జలాలని కృష్ణా జలాలతో తెచ్చుకోవటం, కృష్ణా జలాలను మొత్తాన్ని రాయలసీమకి ఉపయోగించుకోవటం, రాయలసీమని ఇవాళ కరువు రహిత ప్రాంతంగా మార్చటం ఒక గొప్ప లక్ష్యంతో పెట్టుకున్న దాన్ని దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం కూడా అది తప్పు, అది సమంజసం కాదనమాట. ఏది మీరు చేసుకోండి, మీ ప్రాజెక్టులు మీరు కట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమైనా అభ్యంతరం చెప్తోందా? కర్ణాటక కట్టుకుంటుంది ప్రాజెక్టులు, ఎవరు కట్టుకోవట్లేదు? మహారాష్ట్ర కట్టుకుంటుంది ప్రాజెక్టులు. ఇక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఇవాళ నదులు జలాలు, వాటిని ఎవరి స్థాయిలో వాళ్ళు వాడుకోవాలి తప్ప సముద్రంలో పోయే నీటిని వాడుకుంటానంటే నేను ఒప్పుకోనంటే. చంద్రబాబు గారు నదుల అనుసంధానం కోసం ఇది తెలుగు తల్లికి జలహారతి అని తీసుకొచ్చారు. పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానం, దీనివల్ల భవిష్యత్తులో అసలు నీటి సమస్య ఉండదని, రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని, ముఖ్యంగా ఇది ఆయన జీవితాశయంగా కూడా చెప్తున్నారు. సో దీనికి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ప్రైవేటు హైబ్రిడ్ భాగస్వామ్యం ఉంటేనే ఇది త్వరగా పూర్తవుతుందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. సో ఇది ఎంత వ్యయమయ్యే అవకాశం ఉంది? దీని ప్రాజెక్ట్ వ్యయం ఎంత వచ్చి ఇది ఎప్పటికీ పూర్తి అవుతుందంటారు? అసలు చంద్రబాబు గారి కళ నెరవేరుతుందంటారా? దీనివల్ల మరి రాయలసీమకు కావచ్చు, మరి కొన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టు కూడా అవుతుందంటారు. సో దీనివల్ల ఎలాంటి ఫలాలు రాష్ట్రం అందుకోబోతుందంటారు? ఇది ఒక పెద్ద ప్రోగ్రాం. గతంలో జలయజ్ఞం అంటే ధనయజ్ఞం అన్నారు. ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే తెలుగు తల్లికి జలహారతి అని నామకరణం చేసి ఈ పోలవరం టు బనకచెర్ల, పోలవరం అనేది గోదావరి నది మీద బహుళార్థక సార్థక ప్రాజెక్టు. అదేవిధంగా బనకచెర్ల అనేది రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఈ గోదావరి నీళ్ళని బనకచెర్లలోకి తీసుకుని పోస్తే రాయలసీమ ప్రాంతంలో ఏదైతే ఉందో కుందూరు రివర్ కానీ, పెన్నా రివర్ కానీ, పాపాగ్ని కానీ, చిత్రావతి కానీ, హంద్రీనివా నదులు కానీ, వీటన్నిటినీ కూడా నీళ్లు లేని నదులై వర్షాధారపు నదులు. జీవనది దక్షిణ గంగ అయినటువంటి గోదావరి నీళ్లు కానీ అక్కడ కానీ తీసుకుపోగలిగితే రాయలసీమనికి మనం బాగు చేసిన వాళ్ళం అవుతుంటాం. ఈ మార్గ మధ్యంలో మనం ఏమవుతుందంటే చిన్నవి పెద్దవి 40 పైగా నదులు ఉన్నాయి మనకి. అక్కడ నాగావళి, వంశధార, మహేంద్ర తనయ వాటితో మొదలు పెట్టుకుంటే మనకి కృష్ణ, గోదావరి, పెన్న ఇట్లా చిన్న పెద్ద కలిపి 40 నదులు పైగా ఉంటాయి మనకి. వాటిల్లో ఎట్ ప్రజెంట్ ఏంటంటే 136 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 136 ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా నీళ్ళని నిల్వ చేసుకొని ఒక వైడేమో అనావృష్టి ఉంటే మరోవైపు ఏమో అతివృష్టి ఉంది. ఇప్పుడు కృష్ణా గోదావరి జిల్లాల్లోకి వచ్చేసరికి ఏమో అతివృష్టి, నీళ్లు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా ఇటు రాయలసీమకు వచ్చేసరికి ప్రకాశం, నెల్లూరు, ఇటు రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలు 6 జిల్లాల గుర్తులకి నీళ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. దీన్ని శాశ్వతంగా చేయాలంటే తెలుగు తల్లి జలహారతి అనే ఒక ప్రోగ్రాం తీసుకొని దాదాపుగా ఏంటంటే ఈ పోలవరం నుంచి బనకచెర్ల దాకా నీళ్లు తీసుకుపోగలిగితే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఒడిచిపోద్ది, వాటర్ సమస్య తీరిపోద్దని 81,900 కోట్ల రూపాయల ప్రాజెక్టు మీద ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కేంద్రం మద్దతు లేకుండా నిర్మించడం అనేది చాలా కష్టంతో కూడిన పని. 81,900 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్లు సిద్ధం చేశారు.
కొంతమంది ఎంపీలు పర్యావరణ అనుమతుల కోసం తిరుగుతున్నారు. ఖచ్చితంగా ఈ అనుమతులు అయితే వస్తాయి. వచ్చినప్పుడు 4 సంవత్సరాల్లో దీన్ని కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు 4 ఇయర్స్లో. ఈ 4 ఇయర్స్లో ఉన్నప్పుడు ఏంటంటే దీంట్లో నీకేమైందంటే ఒకవైపు పోలవరం నిర్మాణం జరుగుతూనే ఉండాలి, మరోవైపు బనకచెర్ల నిర్మాణం జరగాలన్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకేందంటే పోలవరం రైట్ కెనాల్ కంప్లీట్ అయిపోయింది కదా, కృష్ణాని అనుసంధానం చేస్తుంది. మనకి దాని నుంచి మీకు ఇంకా బొల్లాపల్లి రిజర్వాయర్ దాకా వాటర్ గ్రావిటీ ద్వారా వెళ్ళిపోతాయి కొద్దిగా కష్టపడితే. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి ఇంక బనకచెర్లకి నీళ్ళు ఎత్తుకొని పోయేది ఒక యజ్ఞం అన్నమాట. ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ మధ్యలో అడ్డం ఉంది. శ్రీశైలం దగ్గర ఏదైతే నల్లమల్ల ఫారెస్ట్లో ఉందో అక్కడ కొంచెం ఫారెస్ట్ అనుమతులు కొంచెం ఇబ్బందిగా అవుతుంది. మధ్యలో ఏంటంటే భూసేకరణ కష్టాలు కూడా కొన్ని ఉంటాయి. భూములు అంత ఆషామాషిగా ప్రభుత్వానికి రైతులు భూములు ఇస్తారని అనుకుంటే కొంతమంది పోయి అంటే పొలిటికల్ మోటివేషన్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. ఏదన్నా మధ్యలో మనం ఎందుకు ఇవ్వాలా ఈ ప్రాజెక్టు ఆపాలనుకున్న వాళ్ళు పోయి కోర్టులో కేసేస్తారు. ఆ కోర్టులో జడ్జిమెంట్ వచ్చేసరికి ఏమవుద్దంటే పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలంటే ఇంత పెద్ద యజ్ఞం లాంటి తెలుగు తల్లికి జలహారతి అనే ఈ ప్రాజెక్టు నామకరణం చేయటం కాదు, దీనికి ఏదన్నా భూసేకరణలో అడ్డంకులు కానీ వస్తే దీనికి సపరేట్గా ఒక కోర్టుని ఏర్పాటు చేయాలి. భూసేకరణకు సంబంధించినటువంటి సపరేటు ప్యానల్ జడ్జిమెంట్ని కానీ ఏర్పాటు చేసుకొని ఎవరైనా సరే మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో పెట్టి యుద్ధ ప్రాతిపదికన దాన్ని కావాల్సినటువంటి జడ్జిమెంట్లు కూడా ఇచ్చేసేయాలి. అది రైట్ ఆర్ రాంగ్ అంటే ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ చట్టం ప్రకారం 2013 ప్రయోగిస్తారు, భూములు డబ్బులు చెల్లిస్తారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కొన్ని ప్రాజెక్టులకి డబ్బులు రైతులకి ఇవ్వలేదనుకో పూర్తిగా వాళ్ళు భూమిని బదలాయింపు చేయరు. ఎందుకంటే ఒక 80% అమౌంట్ ఇచ్చేసి మీ రిమైనింగ్ అమౌంట్ కోసం వేల సంవత్సరాలు ఎదురు చూసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సోమశిల ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది, ఆ నీళ్లు పోతానే ఉంటుంది, కానీ కొంతమంది రైతులకి నేటికి కూడా డబ్బులు లేవు. అట్లా శ్రీశైలం డ్యామ్ కట్టిన బాధితులు ఉన్నారు, సోమశిల ప్రాజెక్టు కట్టిన బాధితులు ఉన్నారు. ఏ ప్రాజెక్టులో కూడా బాధితులు కొంతమంది మిగిలిపోతానే ఉంటారు. ఇటువంటి సమస్యలు లేకుండా నేననేది ఏంటంటే ఈ పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టు జాతికి అవసరం, తెలుగు జాతికి అవసరం, అది సౌత్ ఇండియాకు కూడా అవసరమే. సౌత్ ఇండియాకు కూడా ఎందుకు అవసరం అంటే ఇప్పుడు తమిళనాడు ఉంది, ఈ తమిళనాడుకి నీళ్లు పోవాలంటే తమిళనాడు ఎంటైర్ స్టేట్ కూడా నీళ్ళు లేక అల్లాడిపోతూ ఉంది తమిళనాడు. ఒకవైపు ఏమో గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది, ఎప్పుడు కర్ణాటక వాళ్ళకి కావేరి తమిళనాడు వివాదం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి అటు తమిళనాడు వాళ్ళకి కూడా మనం సాయం చేసిన వాళ్ళంగా ఉపయోగపడతాం. అందుకని దక్షిణ గంగా అంటారు గోదావరిని ఎప్పుడు కూడా. అందువల్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియ కానీ వర్క్ ప్రక్రియ కానీ ఇది త్వరితగతిన పరిష్కరించాలనుకున్నప్పుడు ఒక స్పెషల్ కలెక్టర్ని పెడతారు, దానికి సపరేషన్ ఒక టీంని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు బీపీసీఎల్ వచ్చింది, బహుశా బీపీసీఎల్ ఉంది, మా దగ్గరే ఉంది బీపీసీఎల్. అక్కడ ఒక సపరేట్ టీంని పెట్టారు, సపరేట్ కలెక్టర్ని పెట్టారు, సపరేటు టీంని పెట్టి భూసేకరణ కానీ ఆ పనులన్నీ చూస్తున్నారు. అట్లాగే ఈ పోలవరం బనకచెర్ల దానికి రెవెన్యూకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి సపరేట్ టీము, పర్యావరణానికి సంబంధించిన సపరేట్ టీము, తర్వాత డిపిఆర్ ఎస్టిమేషన్లు తయారు చేసేదానికి సపరేట్ టీము. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటి, ఇది కూడా మనం లెక్కలో వేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి లెక్క నేను చదివినప్పుడు చెప్తాను. ఈ లెక్క ఏడాదికి 12,294 కోట్ల ఆదాయం వస్తుంది, అదేవిధంగా ఏడాదికి 11,776 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పాడు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత. ఇంపాసిబుల్, ఈ ఖర్చుగానే కాదు. అసలు నీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు వల్ల ఆదాయం 12,294 కోట్లు వచ్చేది వాస్తవమే, కానీ ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత ప్రతి సంవత్సరం 11,776 కోట్లు ఖర్చు వస్తుందని చెప్పడం అంటే ఇదైతే నేనైతే నమ్మడం లేదు. ఎందుకంటే ఇంత ఖర్చు అయితే రాదు. ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మాణం అయిన తర్వాత దాంట్లోకి వచ్చిన దాంట్లో చాలా లీస్ట్గా ఖర్చు వస్తుంది. శాలరీస్ అయినా చేసుకున్నా, మెయింటెనెన్స్ చూసుకున్నా ఖర్చు ఇంత పెద్ద ఆదాయానికి మించిన ఖర్చు అయితే రాదు. అందువల్ల దీన్ని కొంచెం క్లారిఫికేషన్ చూసుకోవాలా. ఏదో ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ డాక్యుమెంట్లు అర్థమవుతుంది నాకు తెలిసినంత వరకే. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఈ డిపిఆర్ తయారు చేస్తారు. రెండోది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎనర్జీ ఉందో, ఏదే లిఫ్ట్ చేయడానికి కొంత ఎనర్జీ వాడతారు. ఏది బనకచెర్లకి వాటర్ పోవాలంటే 2 లిఫ్ట్లు వాడాలి. ఈ 2 లిఫ్ట్లకి ఎంతైతే వాడతారో అంత రిటర్న్ మళ్ళీ కరెంట్ గవర్నమెంట్కి వస్తుంది.
ఏదైతే వీళ్ళు వాడుతున్నారో అప్పర్ స్టేజ్కి పోయి మళ్ళీ వాటర్ డౌన్ స్టేజ్కి పోతాయి. అక్కడ మళ్ళీ కానీ వాటర్ కానీ మనం కానీ ఐడియల్ ఎనర్జీని కానీ క్రియేట్ చేసుకోగలిగినామంటే మనం ఏదైతే వాడతామో లిఫ్ట్కి అంతే పవర్ని మళ్ళీ జనరేట్ చేయొచ్చు. ఆ అవకాశం కర్నూలు జిల్లాలో ఉంది మనకి. ఎందుకంటే మీకు బొల్లాపల్లి రిజర్వాయర్ కాడి నుంచి ఏదైతే మనకి ఇక్కడికి మార్కాపురం దగ్గరకు పోయి మార్కాపురం నుంచి అక్కడి నుంచి బనకచెర్ల పోయేటప్పుడు కొద్దిగా పవర్ లిఫ్ట్కి అవసరమే కాదంటంలా. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మళ్ళీ డౌన్ ఫాల్ అవుద్ది వాటర్ అక్కడ. కాబట్టి డౌన్ అయినప్పుడు అక్కడ మళ్ళీ ఐడియల్ ఎనర్జీని పంపుడ్ స్టోర్ ఎనర్జీని క్రియేట్ చేసి తద్వారా దీనికి వాడుకోవచ్చు అనమాట. అండ్ బ్యాలెన్స్ ఈక్వల్ అయిపోద్ది. ఒకటి లిఫ్ట్ చేయటం వల్ల అయ్యే పవర్ ఖర్చు, తర్వాత ఏంటంటే నీకు డౌన్ స్ట్రీమ్లో మళ్ళీ కరెంట్ క్రియేట్ చేయొచ్చు. ఈ ఐడియాని కూడా ఈ టెక్నాలజీ కూడా వినియోగించుకుంటే ఈక్వల్ అయిపోద్ది. ఎత్తిన దానికి మళ్ళీ తయారైన దానికి ప్యారలల్ అయిపోద్ది అనమాట. దీన్ని కూడా పరిణిగొండ ముఖ్యమంత్రి గారు అదే చెప్పాడు నిన్న. మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఆఫీసర్లకి గైడెన్స్ చేసి మీరు మార్చండి డిపిఆర్, ఎత్తటానికి ఎంత పవర్ ఖర్చు అవుతుందో అక్కడ పవర్ తయారు చేయొచ్చు. ముఖ్యమంత్రి గారే అన్నారు అధికారులతోటి. కాబట్టి డిపిఆర్ మార్పు చేయండి అని చెప్పాడు. ఎంత లిఫ్ట్ చేయడానికి ఎంత పవర్ అవసరం అవ్వద్దో తర్వాత మళ్ళీ జనరేషన్ చేయొచ్చు, పవర్ పంపుడు స్టోరేజ్ ద్వారా జనరేట్ చేయొచ్చు అని ముఖ్యమంత్రి చేసి 10 రోజుల్లో మళ్ళీ కూర్చుందాము, ఆ విధంగా డిపిఆర్ తయారు చేసుకోరామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సజెస్ట్ చేశారు అధికారులకి. ఇట్స్ గుడ్ వాల్యూ. అదేవిధంగా ఇప్పుడు పునరుత్పాదక రంగం సోలార్ ఎనర్జీ ఉంది. ఈ సోలార్ ఎనర్జీ ఈ కాలువ లైన్లకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడు డివిఎస్ గారు ఆ కాలువలను కూడా వాడుకోవాలి. సోలార్ ఎనర్జీ క్రియేట్ చేసుకోవడానికి ఆ పంట కాలువలు ఏదైతే ఇంత పొడుగున కాలువలు పోతున్నప్పుడు భూసేకరణకి ఎక్కువగా పోకుండా ఈ సోలార్ పునరుత్పత్తి అంటే సోలార్ ఎనర్జీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైతే పోలవరం టు బనకచెర్ల దాకా కాలువ ఎన్ని కిలోమీటర్లు పొడుగుపోతుందో ఆ రిజర్వాయర్లో కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏవైతే వాడుతున్నారో వాటిల్లో కూడా ఈ యొక్క సోలార్ విద్యుత్ శక్తి ప్లేట్లు కూడా ఇది ఫోటోవాల్టిక్ సీట్స్ కూడా పెట్టుకొని జనరేట్ చేసుకోవచ్చు. అందువల్ల పవర్ ఎంతైతే వాడతారో మళ్ళీ అంత ఉత్పత్తి చేసుకునేదానికి ఈ పోలవరం బనకచెర్ల కాలువ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ నేను వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏడాది ఖర్చు 11,776 కోట్ల మీద ఒక చేత కన్ను వేయాలి. అంత ఖర్చు కాదు, మెయింటెనెన్స్ ఖర్చు అంత రానే రాదు. దీంట్లో ఒక 1000 కోట్లు 2,500 కోట్లు ఖర్చు వస్తుంది, అంతకు మించి అయితే రాదు. కాబట్టి దీని మీద దృష్టి సారించాలి ముఖ్యమంత్రి గారు కూడా. ఆదాయం వస్తుంది, ఇప్పుడు ఇండస్ట్రీలకు వాటర్ వస్తుంది, తర్వాత వ్యవసాయానికి ఉద్యానవన పంటలకి వాటర్ వస్తుంది, తర్వాత పట్టణాలకు తాగునీరు వస్తుంది, పల్లెలకి పట్టణాలకి తాగునీరుతో పాటు పరిశ్రమలకి తాగునీరు వస్తుంది, వ్యవసాయానికి ఉద్యానవన పంటలకి కూడా సాగునీరు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి నీరు లేకుండా ఏ పని చేయలేరు. అంటే ఇండస్ట్రియలైజేషన్కైనా వాటర్ కావాల్సిందే, అగ్రికల్చర్కైనా వాటర్ కావాల్సిందే, హార్టికల్చర్కైనా వాటర్ కావాల్సిందే. ఏ పరిశ్రమ నడవాలంటే నీళ్లు చాలా ఇంపార్టెంటు. అందువల్ల భూములు ఇంపార్టెంట్. భూములు పుష్కలంగా ఉండే, నీళ్లు పుష్కలంగా ఉండే. చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టును కానీ 4 సంవత్సరాల్లో కానీ కంప్లీట్ చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇంక బాబు గారికి తిరుగుండదు. అందువల్ల తెలుగు తల్లికి జలహారతి నామకరణం అద్భుతంగా ఉంది. దీనైతే నేను అప్రిషియేట్ చేస్తా. ఈ ప్రాజెక్టు కనకదుర్గమ్మ దయ వల్ల, ఏడుకొండలవాడి దయ వల్ల, పరిపూర్ణంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దయ వల్ల కంప్లీట్ కావాలని మనసా వాచ కర్ణ కోరుకుంటున్నాను. రైట్. ఇదనే కాకుండా రాష్ట్రంలో కూడా ప్రాజెక్టుల పైన కూడా ఆయన దృష్టి పెట్టి చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. పోలవరం విషయాన్ని మనం చూసాము, దాన్ని కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు. ప్రాజెక్టుల వర్క్ ఏదైతే ఉందో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నారు చంద్రబాబు. ముఖ్యంగా నీటి సమస్య ఉండకూడదని చెప్పి ఆయన కూడా ఈరోజు కలెక్టర్ల సమావేశంలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అలానే ఈ తెలుగు తల్లికి జలహారతి ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది అంటున్నారు. సో రాయలసీమకు ఏ విధంగా ఉపయోగం అంటారు, మీరేం చెప్తారు? ఇది ఒక అమృత్ కాల్. ప్రధాని మోడీ భాషలో చెప్పాలంటే, లేకపోతే బీజేపీ వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇది ఒక అమృత్ కాల్. ఇది ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆధారపడిన అమృత్ కాల్. ఎన్డీఏ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి డబల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదే. ఏది అటు పోలవరాన్ని మీరు కంప్లీట్ చేయాలి, ఇటు ఈ బనకచెర్ల పోలవరం ఇది కూడా కంప్లీట్ చేయాలన్నమాట. ఇప్పుడు 10 జిల్లాలు దీనిపైన ఆశగా ఎదురు చూస్తున్నాయి. దీనివల్ల నష్టమేమి ఉండదు, ఏ రాష్ట్రం కోల్పోయేది ఉండదు. మహారాష్ట్రకి ఏమి నష్టం లేదు, కర్ణాటక నష్టం లేదు, తెలంగాణకు నష్టం లేదు. లాభం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి లాభం వచ్చిందంటే అది దేశానికే లాభం అన్నమాట. ఎందుకంటే మనం చూసాం, ఏది సముద్రంలో వృధాగా పోతున్న నీళ్లలో వీళ్ళు తీసుకునేది ఎంత? 200 టీఎంసీలు. అంటే రోజుకి 2 టీఎంసీలు చొప్పున 100 వాటర్ డేస్.
వరద రోజులు ఎన్ని ఉంటాయి? 100 రోజులు ఉంటాయి. ఆ 100 రోజులకి వీళ్ళు తీసుకునేది ఎంత? 200 టీఎంసీలు అనమాట. అంటే ఇది 3 దశల్లో చూడాలి. గోదావరి జలాలు పోలవరం నుంచి కృష్ణాకు తెచ్చుకుంటారు. అంటే కృష్ణా జలాల నుంచి ఇక్కడ కృష్ణా నుంచి ఎక్కడికి వెళ్తుంది? మనకి బొల్లాపల్లి రిజర్వాయర్లో నిల్వ చేస్తారు. ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి ఇందాక మధు గారు చెప్పినట్టుగా అడవుల ద్వారా నీకేంటి సొరంగ మార్గంలో కూడా కొంత సొరంగం కూడా తవ్వాలి. దగ్గర 28 కిలోమీటర్ల సొరంగం తవ్వాలి. ఆ తర్వాత బనకచెర్లకు తీసుకువెళ్తారు. ఇందులో ఏమేమి ఇముడు ఉన్నాయి నీకు? అటు గోదావరి, ఇటు పోలవరం, నెక్స్ట్ కృష్ణా, నాగార్జున సాగర్, నీకు వెలిగొండ, తెలుగు గంగ, ఈ హంద్రీ నీవా, గాలేరు నగరి, ఈ మొత్తం ప్రాజెక్టులన్నిటినీ కూడా జలకళ. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ జలకళ్ళతో ఇవాళ కళకళలాడుద్ది అనమాట. ఈ ప్రాజెక్టు కనుక నీకు వర్కౌట్ అయితే చంద్రబాబు నాయుడు ఇక అపర భగీరథుడుగా మిగిలిపోతాడు. ఎందుకంటే మనం అంటాం అదే డబుల్ ఇంజిన్ సర్కార్. దీనికి ఎవరన్నా కనుక అడ్డపడితే ఇక వాళ్ళ నీటిలో కొట్టుకుపోతారు. అది తెలంగాణ ప్రభుత్వమైనా లేకపోతే రాజకీయ లాభాల కోసం ఒక గొప్ప ప్రాజెక్టును అడ్డుకోవటం అనేది మూర్ఖత్వం అవుతుంది. అది రాక్షసత్వంగా అవుతుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కూడా ఈ విషయంలో కన్సిడర్ చేయాలి. తన రాష్ట్ర ప్రజలు లేదు అక్కడ ఉన్న ప్రతిపక్షాలు ఎవరన్నా రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోవాల్సిన అవసరం కాదు. వాళ్ళు ఏంటి సముద్రంలో పోయే నీళ్లు. ఇది మిగులు జలాలపైన కట్టుతున్న ప్రాజెక్టు కాదు. ఇది వరద జలాలపైన కడుతున్నటువంటి ప్రాజెక్టు. వరద వచ్చినప్పుడు వాడుకుంటారు. మీకేంటి సంబంధం ఇందులో? ఇప్పుడు మొదటి దశ దగ్గర ఎంత అవుతుంది? అది 13,000 కోట్లు ఏమవుతుంది. రెండవ దశలో 28,000 కోట్లు పెట్టాల్సి వస్తుంది. మూడవ దశలో 38,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మొత్తం 81,000 కోట్లు 81,000 కోట్లు ఖర్చు పెడితే 8 లక్షల కోట్ల సంపద ఈ దేశానికి వస్తుంది. అంటే మీరు ఖర్చు పెట్టేది గోరంత, వచ్చే సంపద కొండంత అనమాట. ఇవాళ భారతదేశం మరి ఆంధ్రప్రదేశ్ నీకు ధాన్య గర్భగా మారాలంటే అన్నపూర్ణగా ఈ రాష్ట్రం ఒకప్పుడు గొప్ప పేరు, దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం ఇది. కానీ దీన్ని ఏం చేశారు మీరు? ముక్కలు చేశారు, చెక్కలు చేశారు. ఇవాళ రాయలసీమ కరువుతో కొట్టుమిట్టాడుతారు. అలాంటి రాయలసీమలో కూడా నీళ్లు గనక పారిస్తే రత్నాలు పండుతాయి. కళ్ళ ముందు కనపడుతోంది మీకు. ఏంటి? హార్టికల్చర్ హబ్గా ఈ కొద్ది నీటితోనే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ పండ్ల తోటలు విపరీతంగా సాగు చేస్తున్నారు. ఇక్కడ దేశం మొత్తానికి అరటి ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచే. చీనీ పంటలు, ఇటు అరటి, దానిమ్మ, ఎన్ని పండ్ల తోటలు అక్కడ అభివృద్ధి అవుతున్నాయి. మీకు చేతనైతే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టండి, ఆహార శుద్ధి పరిశ్రమలు ఇంకా పెట్టండి, అక్కడ జ్యూస్ ఫ్యాక్టరీస్ పెట్టండి, మామిడి గుజ్జు పరిశ్రమ పెట్టండి, అక్కడ చిత్తూరు మామిడి. అంటే అటు కడప చీనీ తోటలు, అరటి. మనం చూసాం ఏది అసలు ఆ లింగాల అనే మండలం ఇవాళ అసలు అత్యధిక తలసరి ఆదాయం ఉన్న ప్రాంతం. విశాఖపట్నం చాలదు, నీకు విజయవాడ చాలదు. అంటే లింగాల అనే మండలం అక్కడ కడప జిల్లాలో ఎందుకంత గొప్పగా వచ్చింది? కారణం ఇదే, పండ్ల తోటలు, హార్టికల్చర్. అంటే ఇవాళ మనం అంటుంది అది, ఇది కేంద్రం యొక్క బాధ్యత. దీన్ని టేకప్ చేయడం ద్వారా వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. మోడీ ప్రభుత్వం ఏంటి? బీజేపీ నదుల అనుసంధానం. వాళ్ళ నితిన్ గడ్కరీ అదే చెప్పేది. ఎవరైనా సరే ఇది వాజ్పేయి కళ. ఏది? ఈ రివర్ లింకేజ్ అనేది ఇవాళ పంచ నదుల సంగమం అని చెప్పి 2014-19లో కూడా చంద్రబాబు ఇది తీసుకున్నారు. ఇక్కడున్న 5 నదుల్ని కలపాలని అనుసంధానం. ఏది? వంశధార, ఆ తర్వాత నాగావళి, నెక్స్ట్ గోదావరి, కృష్ణ, పెన్న, ఈ 5 నదుల్ని కనుక నీకు పంచ నదుల మహాసంగమం అన్నమాట. అది వర్కౌట్ కాకుండా ప్రజలు కూడా కొంచెం తప్పులు తీర్పు ఇచ్చారు. ఆ రోజు ఆయన ఓటమి. ఏది? చంద్రబాబు 2019లో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పక్కన పడేశాడు, పోలవరాన్ని నాశనం చేశాడు, పాడు పెట్టాడు. హంద్రీ నీవా, గాలేరు నగరి దేన్ని చేయలేదు. చివరికి అసలు పూర్తి కాకుండానే వెలుగొండ జాతికి అంకితం అంటాడు. అక్కడ సొరంగాల్లో అసలు మట్టి తీసిన వాళ్ళు లేరు. నిన్న రామానాయుడు కూడా తిట్టు వదిలిపెట్టాడు. అసలు వర్క్ కంప్లీట్ కాకుండానే జాతికి అంకితం చేసి ఇప్పుడేమంటున్నాడు? బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు అంటున్నాడు. బడ్జెట్లో నిధులు వెలుగొండకు ఎందుకు పెట్టలేదంటే నువ్వే జాతికి అంకితం చేసావు, ఇంకెందుకు బడ్జెట్ దానికి? అంటే
పూర్తిగాని ప్రాజెక్టుని జాతికి అంకితం చేసినట్లుగా జనానికి ఎలా మసిబూసి మారేడుకాయ చేశాడో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక విధ్వంసకుడిగా, ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక మరి నిర్మాతగా, ఇది గనక జరిగితే మోడీ అపర భగీరథుడిగా మిగిలిపోతాడు, చంద్రబాబు నాయుడు అపర భగీరథుడిగా మిగిలిపోతారు. సామెత ఉంది డివిఎస్ గారు, మొగుడు కొట్టేందుకు కాదు అత్త నవ్వినందుకంట. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ బాధ ఎట్టుందంటే మొగుడు కొట్టేందుకు కాదంట, అత్త నవ్వినందుకు బాధ వేసిందంట. ఇప్పుడు మీరెట్ట కట్టుకున్నారు ఒక ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం, తెలంగాణ ప్రజల్ని గోదాట్లో ముంచిండ్రు. ఆడేం చేసిండు, పోలవరాన్ని గోదాట్లో ముంచిండు. ఈడేం ముక్కోడు, ఆడేం తెక్కోడు. ఈ ముక్కోడేమో కాళేశ్వరం కట్టి కథలు చెప్పి వాడు కుటుంబంకి 1,00,000 కోట్లు సంపాదించుకొని వాడు తెలంగాణ ప్రజలను గోదాట్లో ముంచిండు. ఆడ తెక్కోడు ఏం చేసిండు, పోలవరాన్ని గోదాట్లో ముంచి ఆంధ్రప్రదేశ్ను గోదాట్లో ముంచిండు. కాబట్టి నేననేది 136 ప్రాజెక్టుల్లో ఈ తెలుగు తల్లికి జలహారతి అని నామకరణం చేసిందంటే 2 నిమిషాల్లో చెప్పేస్తా ప్రాజెక్టుల పేర్లు. 2 నిమిషాల్లో. డివేష్ గారు, గొళ్ళకమ్మ ప్రకాశం జిల్లా, కుందేరు కర్నూలు జిల్లా, తర్వాత మహేంద్ర తనయ శ్రీకాకుళం జిల్లా, మూసి, సగిలేరు, ఇట్లా గౌతమి, లోవర్ కృష్ణ, తుంగభద్ర, బియ్యం డ్రైను, గోదావరి, బుడమేరు, నగరి, మళ్ళీ ఇక్కడ పెన్నేరు, ఇట్లా చెప్పుకుంటూ మనం వచ్చేసరికి చాలా ఉన్నాయన్నమాట. చెయ్యూరు కానీ, వేగవతి కానీ, నాగావళి కానీ, తర్వాత నీకు మున్నేరు కానీ, ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి. ఈ విధంగా 136 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 136 ప్రాజెక్టులు జలకళలను సంతరించుకుంటాయిగా. ఈ 136 ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండటం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయిగా. భూగర్భ జలాలు పెరగటం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయిగా. ఒకవైపు రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా 24/7 పవర్ ఇవ్వడానికి ప్రభుత్వం చేస్తుందిగా. ఎట్ సేమ్ టైము వాటర్ ఉండటం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయిగా. దానికి ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేస్తారుగా. పంటలు పండేటప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా వచ్చేస్తాయిగా. అందువల్ల ఏంటంటే రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి మనం చేయాల్సిన పనులు చేయకుండా ఊరక ఏంటంటే నేనిచ్చానంటే చిల్లర ఎదజల్లటం కాదు. చైనా సామెతే కరెక్టు. ఇది చేపలు పట్టడం నేర్పియాలి ప్రజలకి. చేపల కూర వండి నోట్లో పెట్టకూడదు. ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తే రాష్ట్రం బాగుపడిపోద్ది. ఎన్ని రోజులు పంచతావు? కొండైనా రోజు ఒక రాయి తీసేస్తే తరిగిపోద్ది. సంపదను సృష్టించి తద్వారా పంచడంలో తప్పు లేదు, కానీ ఉన్నదంతా దానం చేసేస్తే నువ్వు పోయి వల్లకాళ్ళు నిద్రపోతావా ఏంది? వల్లకాడులాగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి నేననేది ఏంటంటే ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది, ఒకవైపు జల వనరులు పుష్కలంగా ఏర్పడిన తర్వాత, పంటలు బలంగా రైతులు పండించిన తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మీద కూడా ఫోకస్ చేయాలా. నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేసుకోవాలా. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కొంచెం నత్తనడక కాకుండా వాటి మీద కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల మీద కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.